బియ్యం ఎక్కడి నుండి వస్తాయన్న అవగాహన లేక కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతారు. బియ్యం ఎక్కడి నుండి వస్తున్నాయన్న అవగాహన లేక కేవలం సన్న బియ్యంతో ₹1 కలుపుకుంటా సన్న బియ్యం మేమిస్తున్నామని చెప్పుకోవడం చాలా మూర్ఖత్వం. కేంద్ర ప్రభుత్వం ఈరోజు కరోనా సమయం నుండి ఇప్పటిదాకా కూడా ఫ్రీ బియ్యం ఇస్తుందని చెప్పేసి భారతదేశ ప్రజలందరికీ తెలుసు, జూబ్లీహిల్స్ ఓటర్లందరికీ తెలుసు. కానీ మేము బియ్యం ఇస్తున్నామని కాంగ్రెస్ చెప్పుకుంటే నమ్మేంత గుడ్డోళ్ళు కాదు జనతా. ఇక్కడ ప్రజలందరూ కూడా జూబ్లీహిల్స్లో బియ్యము నరేంద్ర మోడీ గారే బియ్యం ఇస్తున్నారని చెప్పేసి ఫ్రీ బియ్యం అని కరోనా సమయం నుండి ఈరోజు వరకు అందరికీ తెలుసు. సన్న బియ్యంలో ఎన్ని పైసలు కలుపుతున్నారమ్మా వాళ్ళు చెప్పుకోవడానికి? మేము బియ్యం ఇస్తున్నామని చెప్పడానికి ఎక్కడి నుంచి ఇస్తున్నారు బియ్యం? కేంద్ర ప్రభుత్వం బియ్యం అవి కేంద్ర ప్రభుత్వం బియ్యాన్ని పట్టుకొని మేము ఇస్తున్నామంటే అది ఎంత తప్పు మాట. అన్ని అబద్ధాల మాటలే. కాంగ్రెస్కు సంబంధించిన ప్రతిదీ కూడా అబద్ధ మాటనే. ఇప్పుడు కాదు ఎప్పుడైనా ఏ చర్చలైనా పెట్టుకొని మేము బియ్యం సన్న బియ్యం ఇస్తున్నామంటే దేనికైనా మేము రెడీ. ఆ బియ్యాన్ని చూపి ₹1 ₹2 కలిపి మేము సన్న బియ్యం ఇస్తున్నామని చాలా తప్పు. ప్రజలందరికీ కూడా తెలుసు ఇది నరేంద్ర మోడీ ఇస్తున్న బియ్యము. నరేంద్ర మోడీ అప్పటి నుండి కరోనా సమయం నుండి కూడా దేశ ప్రజలకు ఇప్పటిదాకా ఫ్రీగా ఇస్తున్నాడన్న అంశము ప్రజలందరికీ తెలుసు. ఒక బియ్యం సాకు చూపెట్టుకొని సన్న బియ్యం ₹2 కలిపి మాకు ఓటేయారంటే ₹20 ఇచ్చిన నిడిచిపెట్టి ₹2 కలిపి చెప్పండి. బియ్యం బియ్యం ఇచ్చి